హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే నేను సలూన్కి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకు ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను హెయిర్ కట్ చేయించుకుందామని వచ్చానమాట. అండ్ ఈ సలూన్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ సలూన్ అనమాట. మన విజయవాడ సిరీస్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది సలూన్. అండ్ రీసెంట్గానే నా ఫ్రెండ్కి హెయిర్ కట్ ఇంకా హెయిర్ స్పా చేయించాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సరే చేయించుకుందామని నేను చాలా మంత్స్ నుంచి చూస్తున్నా హెయిర్ కట్ చేయించుకుందామని. బట్ హెయిర్ పాడవుతుంది, ఎట్లా చేస్తారో ఏంటో అని చెప్పి అసలు చేయించుకోలేదు. మొత్తానికి ఇక్కడ తనకి చేయించినప్పుడు నచ్చింది అని చెప్పి ఇక నేను కూడా చేయించుకుందామని వచ్చాను. హెయిర్ స్పా ఏంటంటే నేను ఫస్ట్ టైం అనమాట చేయించుకోవడం. ఎప్పుడు చేయించుకోలేదు హెయిర్ స్పా. అండ్ హెయిర్ కట్ కూడా ఏంటంటే నాకు తెలిసి ఇది సెకండ్ టైం. 6 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చేయించుకుంటున్నాను అంతే. ఎప్పుడైనా నేను ఇంట్లోనే ట్రిమ్ చేసుకునేదాన్ని. బట్ ఎందుకు చేయిస్తున్నాను అంటే నా హెయిర్ అనేది చాలా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి కేర్ తీసుకోక. అండ్ చాలా అంటే చాలా వచ్చేసాయి అనమాట. అందుకని చెప్పి ఇక పిల్లలతో కుదరట్లేదు అని చెప్పి ఇక హెయిర్ కేర్ చేయాలంటే ఆ ప్రొడక్ట్స్ అన్నీ నేను యూజ్ చేసే అంత టైం కూడా లేదు. ఏదో 1-2 యూజ్ చేస్తా కానీ అంత పర్టికులర్గా వీక్లీ యూజ్ చేసే అంత టైం లేక ఇక చేయించుకుందాం హెయిర్ స్పా ఇంకా హెయిర్ కట్ అని వచ్చానమాట. సో మొత్తానికి ఇక్కడైతే ముందు హెయిర్ స్పా చేసే ముందు ఏంటంటే హెయిర్ వాష్ చేస్తారు. హెయిర్ వాష్ చేసేసి హెయిర్ వాష్ అయిపోయిన వెంటనే మనకి హెయిర్ స్పా అయితే చేస్తారనమాట. మనకి ఒక క్రీమ్ తీసుకొని ఆ క్రీమ్ హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేస్తారు. అండ్ అప్లై చేసిన తర్వాత మనకి మంచిగా హెడ్ మసాజ్ అయితే ఇస్తారనమాట. నాకైతే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది, చాలా నచ్చింది. అండ్ మనకి హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి హెయిర్ వాష్ అయితే చేస్తారనమాట. హెయిర్ వాష్ చేసి హెయిర్ కట్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడైతే ఆఫర్ రన్ అవుతూ ఉంది ఆగస్ట్ 30 వరకు. ఏంటంటే మీరు ఏ హెయిర్ కట్ చేయించుకున్నా 500 రూపీస్ మాత్రమే ఎక్స్ప్రెస్ సలూన్లో. ఒకవేళ మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. మనకి ఏంటంటే హెయిర్ లెంత్ మొత్తానికి క్రీమ్ అనేది అప్లై చేస్తారు కదా. అప్లై చేసిన తర్వాత మనకి ఆ క్రీమ్ అనేది మంచిగా మన హెయిర్కి పట్టడానికి, ఆ ఫాలికల్స్ ఓపెన్ అవ్వడానికి ఏంటి అంటే మనకి స్టీమ్ అనేది పెడతారు. సో ఇక్కడ స్టీమ్ పెడుతున్నారనమాట. నాకైతే మంచి రిలాక్సేషన్ అనిపించింది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఏంటి అంటే బయట రియాని అమ్మ ఆడిస్తూ ఉందనమాట. అండ్ రోనీ కూడా వచ్చాడు. సో వాళ్ళని చూసుకుంటా చేయించుకుంటున్నాను అనమాట నేనైతే. అండ్ మనకి వన్స్ హెయిర్ స్పా ప్రాసెస్ అనేది ఆ క్రీమ్ అప్లై చేసి స్టీమ్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్ వాష్ అయితే ఇస్తారనమాట, లైట్ వామ్ వాటర్తో. అండ్ మీరు కావాలంటే ఇంట్లో కూడా ఈ హెయిర్ స్పా అనేది చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నాకు పిల్లలతో అంత కుదరక నేను పార్లర్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ కూడా మనకి హెడ్ మసాజ్ అనేది చేస్తారు రిలాక్సేషన్ కోసం. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఈ మధ్య 2-3 ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్స్ వల్ల నా హెయిర్ అనేది చాలా అంటే చాలా పెరిగిందండి. బట్ ఎందుకు కట్ చేయించుకుంటున్నానంటే చివర కొంచెం స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి. ఆ స్ప్లిట్ ఎండ్స్ కోసం కానీ, అండ్ నాకు డాండ్రఫ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కేర్ తీసుకోక సరిగా, అందుకని చెప్పి చేయించుకుంటున్నాను అనమాట. బట్ నా హెయిర్ గ్రోత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఇక ఎలాగో గ్రోత్ అవుతుంది కదా అని చెప్పి నేను హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాను ఈరోజు. అండ్ హెయిర్ కట్ వచ్చేసి లాంగ్ లేయర్స్ అయితే చెప్పాను నేను. తను నాకు ఎట్లా సెట్ అవుతుందో అలా చేస్తానని చెప్పి చేశారు. బట్ నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానని చెప్పా కదా, ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత నా హెయిర్లో బేబీ హెయిర్స్ అనేవి చాలా అంటే చాలా వచ్చాయి. అండ్ నాకు ఎలాగో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగానే ఉంది కాబట్టి నేను ఇంకా హెయిర్ కట్ అనేది చేయించుకుందామని ఫిక్స్ అయ్యి చేయించుకున్నాను అనమాట. ఎలాగో చేయించుకున్నా మళ్ళీ గ్రోత్ అయిపోతుంది కదా హెయిర్, అందుకని చెప్పి చేయించుకున్నాను. చాలామందికి హెయిర్ కట్ చేయించుకోవడం ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. అది ఎవరిష్టం వాళ్ళది. నేను చేయించుకోవాలి అనుకున్నా కాబట్టి చేయించుకున్నాను అనమాట. సో హెయిర్ లెంత్ అనేది నాదైతే కొంచెం ఎక్కువగానే పోయింది. ఎందుకంటే చివర ఏంటి అంటే చాలా థిన్గా అయిపోయింది. ఇంతకుముందు హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది కాబట్టి. ఇప్పుడు ఎలాగో హెయిర్ గ్రోత్ అనేది చాలానే
మంచిగానే ఉంది కాబట్టి ఇక సరే ఆ లెంత్ కూడా కట్ చేపిస్తే మొత్తం కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేనేంటంటే హెయిర్ కట్ చేయించాను అనమాట. సో మొత్తానికి నేను లాంగ్ లేయర్స్ అని చెప్పా కదా, సో దాన్ని బట్టి నేను కొంచెం మల్టీ లేయర్స్ ఇవ్వండి సో దట్ బౌన్సీగా ఉంటుంది అని చెప్పాను. నాకేంటంటే మరీ ఎక్కువ బౌన్సీగా కూడా అంత ఇష్టం ఉండదు. సో అలా నాకు తగ్గట్టు నేను చెప్పినట్టు తను చేస్తూ ఉన్నాడనమాట. సో మొత్తం సెక్షన్స్ తీసేసి చేస్తూ ఉన్నారు ఇక్కడ. రియాన్ ఏంటంటే మమ్మీ బయట ఆడిస్తూ ఉంది కదా, సో తను ఏడుస్తుందని చెప్పి ఇక తను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయిస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే రియా ఇంపార్టెంట్ కదా, సో అందుకని తను ఏంటి అంటే ఇక ఆడుకుంటూ ఉంటుంది, రైమ్స్ చూస్తూ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి నేను గుర్తొస్తా కదా, ఇక ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను నేనే. అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. స్టైలింగ్ చేయనా మేడం అని అంటే చేయండి అని చెప్పాను. సో అందుకని చెప్పి ఇక హెయిర్ మొత్తం డ్రై చేసి ఇక స్టైలింగ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇది నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట హెయిర్ కట్ అనేది. అండ్ ఒకవేళ మీకు హెయిర్ బాగా కొంచెం ఒత్తుగా కనిపించాలంటే మీ హెయిర్ లెంత్ అనేది తగ్గిద్ది అన్న విషయం అయితే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలామందికి నౌ ఏ డేస్ చెప్పాలంటే చాలా థిన్గా అయిపోతుంది చివరికి వచ్చేసరికి. అలా కూడా చూడడానికి అసలు బాగుండదు కదా. సో నాకైతే నిజంగా చివరికి వచ్చేసరికి థిన్గా అయిపోతుంది. ఎలాగో బేబీ హెయిర్స్ పెరుగుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలోచించడం అన్న ఉద్దేశంతో ఇక చేయించేసాను మొత్తానికి. చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ లెంత్ అంతా పోతుంటే. బట్ తప్పదు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలన్నట్లు. సో మొత్తానికి ఇట్లయితే అయ్యింది. చూడండి నా హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్పుట్. బట్ లెంత్ కొంచెం ఉంటే బాగుండేది అని అనిపించింది అనమాట నాకైతే. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో అయితే నేను ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.